నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మనము పాత నిబంధన చరిత్రను గురించి కొన్ని విషయములను తెలుసుకుందాం. బైబిల్ చరిత్ర యొక్క ఉద్దేశ్యము, బైబిల్ చరిత్ర యొక్క యుగములు, పాత నిబంధన చరిత్ర కాలములను, జలప్రళయానికి ముందు కాలం, క్రీస్తు పూర్వం 4400 సంవత్సరం నుంచి 2348వ సంవత్సరం వరకు, జలప్రళయాన్ని తరువాత కాలము, క్రీస్తు పూర్వం 2348వ సంవత్సరం నుంచి 1921వ సంవత్సరం వరకు, పితరుల కాలం, క్రీస్తు పూర్వం 1921వ సంవత్సరం నుంచి 1700 సంవత్సరం వరకు, అబ్రహాము యొక్క జీవితము, ఇస్సాకు యొక్క శీలము జీవితము, యాకోబు యొక్క చరిత్ర, యోసేపు యొక్క చరిత్ర, యోబు గ్రంథము. దాస్యపు కాలం, క్రీస్తు పూర్వం 1700 సంవత్సరం నుంచి 1491వ సంవత్సరం వరకు, హెబ్రీయుల దాస్యపు కాలంలో ఐగుప్తు, అణచివేత, మోషే జననము అనే ఒక పని, అతి బలీయమైన పోటీ, ఐగుప్తులో జీవించినటువంటి దాని యొక్క ఫలితం. ప్రయాణముల కాలము, క్రీస్తు పూర్వం 1491వ సంవత్సరం నుంచి 1451వ సంవత్సరం వరకు, ఎర్ర సముద్రము నుండి సీనాయి వరకు, సీనాయి వద్దనున్న సంవత్సరములు, సీనాయి నుండి కాదేశు వరకు, కాదేశు నుండి యోర్ధాను వరకు, యుద్ధ విజయముల కాలం, క్రీస్తు పూర్వం 1451వ సంవత్సరం నుంచి 1400 సంవత్సరం వరకు, యోర్ధాను యొక్క దారి, యెరికోను స్వాధీనం చేసుకోవడము, కనాను కేంద్ర ప్రాంతాన్ని జయించడము, ఐక్యకూటమి, దక్షిణపు విజయయాత్ర, ఐక్యకూటమి ఉత్తరపు విజయయాత్ర, భూ విభజన, యెహోషువ యొక్క మృతి. న్యాయాధిపతుల కాలం, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరం నుంచి 1095వ సంవత్సరం వరకు, మత సంబంధమైన పరిస్థితి, రాజకీయ పరిస్థితి, 6 ప్రధానమైన దండయాత్రలు, రూతు యొక్క కథ, ప్రవక్త న్యాయాధిపతి అయిన సమూయేలు. ఐక్యరాజ్యం, క్రీస్తు పూర్వం 1095వ సంవత్సరం నుంచి 975వ సంవత్సరం వరకు, దైవ పరిపాలన, సౌలు యొక్క ఏలుబడి, దావీదు యొక్క జీవితము, అతని యొక్క పరిపాలన, సొలొమోను యొక్క పరిపాలన, వారి యొక్క శీలము, ప్రవక్తలు లేపబడము, ఆ కాలపు సాహిత్యము. ఉత్తర రాజ్యం, క్రీస్తు పూర్వం 975వ సంవత్సరం నుంచి 722వ సంవత్సరం వరకు, పరిచయము, 4 కాలములు. దక్షిణ రాజ్యం, క్రీస్తు పూర్వం 975వ సంవత్సరం నుంచి 580వ సంవత్సరం వరకు, తొలి క్షీణత ఉజ్జీవములు,
రెండవ క్షీణత ఉద్యమములు. మూడవ క్షీణత ఉజ్జీవములు. చివరి క్షీణత చెరగొనిపోబడడం. చెరకాలం క్రీస్తు పూర్వం 580వ సంవత్సరం నుంచి 530వ సంవత్సరం వరకు. చెరానంతర కాలం క్రీస్తు పూర్వం 530వ సంవత్సరం నుంచి 400 సంవత్సరం వరకు.